అది 2002 థానేలోని ఒక సొసైటీకి మోస్ట్ హాంటెడ్ సొసైటీగా ట్యాగ్ ఇచ్చారు అక్కడి జనం. ఆ సొసైటీ ముంబైలో, థానేలో అందరికీ బాగా తెలిసిన సొసైటీ. థానే ముంబై పక్కనే ఉన్న ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్. అక్కడ ఈ హాంటెడ్ సొసైటీ ఉంది. ఈ సొసైటీ గురించి చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం మాత్రం చెప్పాలి. ఈ కథ నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. మీరు నైట్ టైం కనుక చూస్తుంటే కాస్త జాగ్రత్త. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కథ 2002లో జరిగింది. ఆశిష్, ఆర్తి అనే ఒక కపుల్ ఈ సొసైటీలోకి కొత్తగా వచ్చారు. వాళ్ళు వింగ్ 66Bలో 4th ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకుంటారు. వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తుంటారు. సో ఒక్కో రోజు వాళ్ళ ఇంటికి రావడానికి లేట్ అవుతూ ఉండేది. అలా లేట్ అయిన రోజు ఇంటికి వచ్చి వంట చేసుకునే ఓపిక లేక ఫుడ్ వాళ్ళు బయటే తిని వచ్చేసేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ 9కి వెళ్తే నైట్ ఎప్పుడో 9కో 10కో అలా వచ్చేవాళ్ళు. వీకెండ్స్ మాత్రం ఫుల్గా ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంకా వీక్ డేస్లో అయితే జస్ట్ పడుకోవడానికి మాత్రమే వాళ్ళకి ఆ ఇల్లు అవసరం. వాళ్ళు ఆ ఇంట్లో చేరిన 2-3 రోజులకే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ఉంటున్న సొసైటీ చాలా పెద్దది. 100కి పైగా బిల్డింగ్స్ ఉంటాయి ఆ సొసైటీలో. సో అన్ని బిల్డింగ్స్, అన్ని బ్లాక్స్ ఉండడం వల్ల జనం కూడా ఎక్కువే ఉండేవాళ్ళు ఆ సొసైటీలో. బట్ వీళ్ళు ఆఫీస్ నుంచి కాస్త లేట్గా వచ్చినప్పుడు కూడా కొంతమంది జనం కనిపించేవాళ్ళు. కానీ వీళ్ళు ఉండే బ్లాక్ దగ్గర మాత్రం ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ బ్లాక్ దగ్గర మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేది. కానీ ఒకరోజు ఆశిష్, ఆర్తి నైట్ చాలా లేట్గా ఇంటికి వస్తారు. నైట్ 12 గంటల సమయంలో అలా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. నార్మల్గా అయితే 8-9కి అంతా వస్తారు. కానీ ఆ రోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల కాస్త లేట్ అవుతుంది. ఎప్పట్లాగానే వాళ్ళు ఉండే బ్లాక్ దగ్గర జనం ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి చేరుకుంటారు. లిఫ్ట్ నుంచి బయటికి రాగానే ఆర్తికి వాళ్ళ ఇంటి డోర్ దగ్గర ఎవరో పడుకుని ఉన్నట్టు కనిపిస్తుంది. ఆశిష్కి అదే విషయం చెప్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని అంటాడు ఆశిష్. ఆశిష్ అతని దగ్గరికి వెళ్తాడు. అతను ఒక ముసలాయన. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అదే విషయం ఆశిష్ ఆ పెద్ద ఆయన్ని అడుగుతాడు, ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని. దానికి ఆ ముసలాయన, బాబు నాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తావా అని అడుగుతాడు. చాలా రోజుల నుంచి ఒక చుక్క నీళ్లు కూడా తాగలేదు నేను అని అంటాడు. సరే అని వాళ్ళిద్దరూ ఇంటి డోర్ ఓపెన్ చేసి నీళ్ళ కోసం లోపలికి వెళ్తారు. వాళ్ళిద్దరూ సడన్గా ఇంటి ముందు, అది ఇంత లేట్ నైట్, ఒక మనిషిని చూసేసరికి కాస్త భయపడతారు. ఆర్తి వాటర్ గ్లాస్ తీసుకొని వస్తుంది. ఆశిష్ గ్లాస్ తీసుకొని, నువ్వు లోపలే ఉండు, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అంటాడు. ఆశిష్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూస్తే ఆ పెద్ద ఆయన అక్కడ కనిపించడు. అటు ఇటు మొత్తం చూస్తాడు, కానీ ఎక్కడా కనిపించడు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఆర్తికి గ్లాస్ ఇచ్చేసి, ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు, ఇంకెవరైనా వాటర్ ఇచ్చారేమో అని చెప్తాడు. కాసేపటికి ఇద్దరు పడుకుంటారు. కానీ గాయస్, ఈ కథ ఇక్కడే మొదలవుతుంది. ఇద్దరు నిద్రపోతారు. కానీ ఆశిష్కి ఎవరో తలుపు కొట్టినట్టు సౌండ్ వినిపించింది. లేచి చూస్తే టైం 2:30 అయి ఉంటుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు? అతనికి ఇదంతా కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. అయినా సరే లేచి డోర్ దగ్గరికి వెళ్ళి పీప్ హోల్లోంచి చూస్తాడు. అదే పెద్ద ఆయన డోర్ బయట ఉంటాడు.
ఆశీష్కి చాలా కోపం వస్తుంది. ఈ ముసలోడేంటి వేళపాల లేకుండా ఈ టైంలో వచ్చి నసపెడుతున్నాడు అని కోపంగా డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అటు ఇటు కారిడార్ మొత్తం చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. లోపలికి వచ్చి డోర్ లాక్ చేసుకొని మేబీ తను ఫుల్గా అలసిపోవడం వల్ల అలా అనిపించిందేమో అనుకుని వెళ్ళి పడుకుంటాడు. అలా ఆ రాత్రి మొత్తం 3 సార్లు ఎవరో డోర్ కొట్టినట్టు వినిపించి ఆశీష్ వచ్చి ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూసిన ప్రతిసారి అక్కడ ఎవరూ ఉండరు. ఆశీష్కి చాలా కోపం చిరాకు వచ్చేస్తాయి. అలాగే సోఫాలో పడుకుంటాడు. మళ్ళీ 4th టైం ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఆశీష్ అసలు డోర్ ఓపెనే చేయకూడదు అనుకుంటాడు. ఎవరో ఈ నైట్ టైం వచ్చి ప్రాంక్ చేస్తున్నట్టున్నారు అనుకుంటాడు. అలా 1 మినిట్ తర్వాత ఆశీష్ పక్కన నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. భయంతో సడన్గా లేచి పక్కకు చూస్తాడు. పక్కన అదే పెద్ద ఆయన నిల్చొని ఉంటాడు. సడన్గా ముసలోడు ఆశీష్ కాలర్ పట్టుకొని ఎంతసేపటి నుంచి డోర్ కొడుతున్నానో ఓపెన్ ఎందుకు చేయడం లేదు అని అంటాడు. నాకు దాహం వేస్తుందంటే నీకు అర్థం అవడం లేదా? నాకు నీళ్లు కావాలి. నాకు నీళ్ళు ఇస్తావా లేక నీ రక్తం తాగమంటావా అంటాడు. ఇదంతా విన్న ఆశీష్ కళ్ళు తిరిగి సోఫాలో పడిపోతాడు. మార్నింగ్ లేచేసరికి ఆర్తి కిచెన్లో ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి ఆర్తికి నైట్ జరిగిందంతా చెప్తాడు. ఆర్తి భయంతో పద కిందకి వెళ్ళి అట్లీస్ట్ వాచ్మెన్కైనా చెప్పి చూద్దాం, ఏవైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని అంటుంది. కిందకి వెళ్ళి వాచ్మెన్తో ఇదే విషయం చెప్తారు. దానికి వాచ్మెన్, మీరుంటున్న బిల్డింగ్ గురించి తెలిస్తే ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారేమో సార్ అంటాడు. అసలు విషయం ఏంటో చెప్పు, మాకు కూడా ఇలాంటి ప్లేస్లో ఉండాలని లేదు అని ఆశీష్ అంటాడు. అప్పుడు వాచ్మెన్ అసలు విషయం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 1980లో అక్కడికి ఒక ఓల్డేజ్ కపుల్ వస్తారు. వాళ్ళకి పిల్లలు ఉండరు. వాళ్ళు వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు. కొన్ని రోజులకు చూస్తూ చూస్తూ ఆ ముసలావిడ ఆరోగ్యం బాలేక చనిపోతుంది. ఆ ముసలావిడ చనిపోవడంతో భర్త ఒంటరివాడైపోతాడు. అతన్ని పట్టించుకోవడానికి ఎవరూ లేక మానసికంగా చాలా బాధపడేవాడు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా మెంటల్గా చాలా వీక్ అయిపోతాడు. 50 ఇయర్స్గా తనతో ఉన్న తన భార్య సడన్గా లేదనేసరికి ఆ విషయాన్ని అతడు భరించలేకపోతాడు. ఆ పెద్ద ఆయనకు వంట చేయడానికి, ఇంటి పనులన్నీ చేయడానికి ఒక పని మనిషి ఉండేది. పని మనిషి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేది. సడన్గా పని మనిషి ఒక 3 రోజులు లీవ్ తీసుకుంటుంది. మీరు ఒక 3 డేస్ ఫుడ్ వాచ్మెన్కి చెప్పి బయట నుంచి తెప్పించుకోండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది. 4th డే పని మనిషి తిరిగి వచ్చి డోర్ నాక్ చేస్తుంది. ముసలాయన డోర్ ఓపెన్ చేయలేదు. అలా 3-4 సార్లు డోర్ కొట్టి చూస్తుంది. అయినా డోర్ ఓపెన్ చేయలేదు. ఆ పని మనిషికి ఏదో డౌట్ వచ్చి వెంటనే పోలీసులకు కాల్ చేస్తుంది. పోలీసులు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆ పెద్దాయన ఉరి వేసుకుని వేలాడుతూ ఉంటాడు. పోలీసులు శవం చూసి చనిపోయి 3 రోజులైనట్టుంది అనుకుంటారు. అంటే ఆ పని మనిషి లీవ్ అడిగి వెళ్ళిపోయిన నైటే ఉరి వేసుకుని చనిపోయాడు అనమాట. అప్పటి నుంచి ఆ సొసైటీలో 66B వైపు ఎవరు వెళ్ళరు. చాలామందికి ఆ ముసలాయన ఆత్మే కనిపిస్తాడని చెప్తారు. ఇదంతా విన్న ఆశీష్, ఆ పెద్దాయన ఏ ఫ్లోర్లో ఉండేవాడు అది చెప్పు ఫస్ట్ అని అంటాడు. దానికి వాచ్మెన్, సార్ మీరుంటున్న ఫ్లోర్లోనే, మీరుంటున్న ఫ్లాట్లోనే, మీరు పడుకునే బెడ్ పైన ఫ్యాన్కి ఊరు వేసుకుని చనిపోయాడు అని చెప్తాడు. అంతే, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఆశీష్ ఆర్తి.
ఆశీష్ హారతి ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అండ్ గైస్, ఈ 66 వింగ్ దగ్గర ఆ ముసలాయన ఆత్మ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఆత్మలు కనిపించేవి. ఎందుకంటే ఆ సొసైటీ ఉన్న ప్లేస్లో ఇంతకుముందు శ్మశానం ఉండేదని అంటారు. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా రకాల ఎముకలు, పుర్రెలు అలాంటివి చాలా బయటపడ్డాయని చెప్తూ ఉంటారు. ఆర్తి ఆశీష్ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇంటి ఓనర్ ఆ ఇంట్లో పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ ఇంట్లో ఏదో ఆత్మ ఉండే ఉంది అని మాత్రం కన్ఫర్మ్ చేశారు. మీరు గూగుల్లోకి వెళ్ళి మోస్ట్ హాంటెడ్ సొసైటీ ఆఫ్ థానే అని సెర్చ్ చేస్తే ఆ సొసైటీ పేరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ గైస్, వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికీ ఓ మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళండి. ఎవరికి తెలుసు ఆ ఇంట్లో ఏముందో. మీరు నిద్రపోతున్నప్పుడు డోర్ కొట్టి వాటర్ అడిగితే